నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు బెట. నమస్కారం గురువు గారు. శుభాశిస్సులు. సార్ ఎస్వి క్రిటిక్ తేజస్ అని 5 మందితో ఎవరో ఉన్నట్టున్నారు చూడండి సార్ ఒకసారి. అవును సార్ 5 మంది ఉన్నారు సార్. పార్టిసిపెంట్స్ లో చూడండి, పార్టిసిపెంట్స్ లా. అది అప్పుడప్పుడు అట్లా అవుతుంది సార్. అది అవునవును. సార్ ఇద్దరు వెయిటింగ్ రూమ్ ఉన్నారంట సార్. కెమెరా ఆన్ చేయండి ఫస్ట్ అందరూ. అన్ని కెమెరాలు ఆన్ కావాలి. గోవర్ధన్ ఏమైంది? హర్షిత్ రెస్పాన్స్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఉన్నాడా హర్షిత్? సార్ హర్షిత్ ఇది పెట్టినా సార్. అరే దాని ఆర్డర్ తెలియదు. తర్వాత వాడికి కొన్ని సజెషన్ ఇద్దాము అంటే వాడు ఫోన్ చేయడు. మోతబరి శాస్త్రాలు కనీసం ఫోన్ చేసి సార్ ఎట్లా ఉంది, ఏమన్నా తప్పులు ఉన్నాయా, ఏదన్నా సరి చేసుకోవాలన్నా మనతో మాట్లాడదామంటే ఫస్ట్ ఏది సెకండ్ ఏదంటే నీకన్నా తెలుసారా నువ్వు పెట్టినావు అని? తెలియదు సార్, నీకు చెప్పలేదు. తెలియదు. నేను ఎవరిని అడగాలి? ఆడియో ఎడిట్ చేసుకుంటాడు వానికి బలిసిందా? ఏం ఆలోచన? ఇంతవరకు నాకు రెస్పాన్స్ లేదు. 3 రోజుల నుంచి పిలుస్తున్నా. గోవర్ధన్ నీదేమైందా? నువ్వు చేస్తావా చేయవా? అవకాశం ఇవ్వకపోతే అవకాశం ఇవ్వలేదని మొత్తుకుంటారు, ఇస్తేనేమో చేత కాదు. సార్ గోవర్ధన్ చేయడంట సార్, నాకు చెప్పింది మొన్న ఫోన్ చేసి. నువ్వేనా ఎడిట్ చేసేది లేకపోతే నువ్వేనా నువ్వు యూట్యూబ్ లో పెట్టేది? నీకు చెప్పుడైనా నాకు అర్థం కాలే. సార్ మీరు అప్పుడు దృష్టిని చూడండి సార్. మీరు అప్పుడు చెప్పింది సార్, నేనేం చెప్పలేను. నువ్వు చేసే శాస్త్రాలు బుద్ధి పెట్టుకుంటావు తిట్టకుంటే. నువ్వు ఎంత ఒక సార్ వద్దామంటే ఆయన ఫోన్ అంటే ఫోన్ ఇస్తారు సార్. ఎవరు? ధోని సార్. ధోనితో నీకేం సంబంధం? నీ పని నువ్వు చేసుకుంటే సార్ వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పేది ఉంటే మనం చెప్పేసి ఇంకా కాదయా, నీకు ధోనితో సంబంధం లేదు కదా. నువ్వు నీ పని నువ్వు చేసుకోవడానికి ధోనితో లింక్ ఎందుకు? పృథ్వీ కృతిక్ తోటి లింక్ పెట్టుకున్నాడా? కృతిక్ అంటే తరుణ్ తోటి లింక్ పెట్టుకున్నాడా? ఎవరి పని వాడు చేసుకుంటలేడా? ఈ హర్షిత్ నాకేం అర్థమవుతలేదు. క్లాస్ కి రాలేదు సార్. క్లాస్ ఆయన ఇంతవరకు ఫోన్ చేయలేదు. పైగా ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఇంతవరకు ఆర్డర్ తెలియదు. పోయి కొన్ని సజెషన్స్ ఇస్తాము, వీడియో తీసే దగ్గర ప్రాబ్లం పెట్టిండు, అది కరెక్ట్ మొత్తం కట్ అయిపోతున్నది ఎడిటింగ్లా.
అది ఎట్లా పెట్టి తీయాలి ఏదన్నా చెప్దామంటే ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక్కడికే ఉంటే సరిపోదు. అప్పటికప్పుడు ఫోన్ లేకపోయినా ఫోన్ తీసుకొని వచ్చి కృతిక్ చేసి ఎట్లా అట్లా పంపించిండు. పృథ్వీ ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు, తరుణ్ ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఈ ధోనిష్మందను ఊర్లోనే ఉంటాడు, ఆయన ఇంతవరకు లేడు పత్త. గోవర్ధను అంత ఇంట్రెస్ట్ ఉన్నది. దీనివల్ల మీరు నాకు ఏదో బెనిఫిట్ చేస్తున్నా అనుకుంటున్నారు అయింది. సార్కు పోలేడని పైసలు సంపాదించి పెడుతున్నాను ఏమైనా ఫీల్ అవుతున్నారా? నా టైము నాకున్నటువంటి టైం మొత్తం మీకోసం వినియోగించి ఎడిటింగ్ కోసం టైం పెట్టుకొని చేసుకుంటూ కూర్చొని ఇంకా నాకేం పనులు లేవనుకుంటున్నారా మీరు? ఇంత అదిగా చేసి మీకు హెల్ప్ చేద్దాము, ఏదో రకంగా మీ లోపల ఉండేటువంటి టాలెంట్ని బయటకు తీసుకొద్దాము, కొంచెం నా సభాకంపం ఏమైనా ఉంటే పోతుంది, కొంచెం వొకాబులరీ పెరుగుతుంది, ఉపన్యాస ధోరణి పెరుగుతుంది, నలుగురిట్లో మాట్లాడే కెపాసిటీ వస్తుంది. రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే అప్పుడు ఈ ధైర్యం మీకు చాలా కూడగట్టుకుంటుంది. ఇట్లాంటి ప్రయత్నం నేను చేస్తున్నా. మిమ్మల్ని బతిమలాడి నేను తెచ్చుకోవాలి. ఈ సాయిరాజుకి ఏ ఊర్లో ఉంటావు నువ్వు? సార్ నువ్వు ఉండేది ఎవరు? కల్వకుర్తి సార్. ఎట్లా మళ్ళా బతుకుంటా మంచిగా తిని సార్? ఒక వీడియో చేయాలంటే వీడియో చేత కాదు, ఆ కెమెరా ఆన్ చేసుకోవా అంటే కెమెరా ఆన్ చేసుకోవు. సార్ నిన్న మన నెట్ ప్రాబ్లమ్స్ ఉండే సార్. ఏడంటావు కలకుర్తిలో? ఆ ఏరియాలో నెట్ ఉందో లేదు ఇప్పుడే చెప్తా. కాలేజ్ బ్యాక్ సార్ గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ బ్యాక్. అవును, అదేమండి మంచి సెంటర్ ప్లేస్ కదా. కాదు సార్, ఇది నిన్న మొన్న కంప్యూటర్లో వింటే ఏమి వినిపిస్తలేదు సార్, అందుకే ఈ రోజు నుంచి ఫోన్ వింటున్నా సార్. అంటే ఎన్ని రోజుల నుంచి అట్లా? అంటే అది లేదు సార్, ఇంట్లో ఒకటే ఫోన్ ఉంది, మా అన్న ఫోన్లో వింటుండే. ఈరోజు మా అన్న లేడు, అందుకే ఫోన్లో వింటున్నా సార్. మళ్ళీ రేపు వస్తే మీ అన్న రేపు నుంచి మా అన్నకి కంప్యూటర్లోనే అంట సార్. అగస్త్య శాండ్రోలకు కనబడుతున్నావు. మాట్లాడతావా? ఈ గుడిపాటి తర్వాత మురారి. సార్ ఒక్క నిమిషం సార్, జూమ్ లో నుంచి జాయిన్ అవుతుంది, దీంట్లో సరిగ్గా రాదు. అగస్త్య శాండ్రోలకు కనే వరకు వీడియో ఆఫ్ చేసుకున్నాడా? కొంచెం వీడియో కొంచెం కిందకి పెట్టుకొని ముఖం కనిపించేటట్టుగా పెట్టుకున్న నాతో ఒక్క నిమిషం మాట్లాడు. అగస్త్య ఫోన్ అడ్డం పెట్టు. ఏమా ధోనిష్మందన్? సార్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నా అలో చేయండి. ధోనిష్మందన్ ఏమై నీ వీడియో ఏమాయా? నువ్వెక్కడ పోతుంది? ఏ ఊర్లో ఉన్నావు? కలెక్టర్ కంటే బిజీ ఉన్నట్టున్నావు బహుశా. మినిస్టర్ వా నువ్వు కలెక్టర్ వా? అర్థం పెట్టలేదు నాకు. ఏమనొద్దులే పాపం, చేసుకుంటారు పిల్లలు అని చెప్పేసి నేను అవకాశం ఇస్తుంటే మీరు చాలా లీనియన్స్ అయిపోయింది. ఓ పద్ధతి పాడు అనేది లేకుండా అయిపోయింది లైఫ్కి. ఏమైంది, నీ వీడియో చేస్తావా చేయవా? ఇంకోళ్ళకి ఇస్తామా అవకాశం? సార్ అంటే ఇంట్లో సార్ క్యాంప్ మంచిగా నీకేం చెప్పినా? నువ్వు రాబోయే మా ఇంటికి రాని కూడా చెప్పినా కదా నీకు. ఎవడిస్తాడు ఈ అవకాశం?
నువ్వు అంత కావాలంటే మా ఇంటికి వచ్చేసి చేసుకోండి, లోకల్నే ఉంటావు కదా అనే అవకాశం కూడా ఇచ్చినారు. అవును సార్, వీడియో కూడా మీరే తీస్తారని చెప్పారు సార్. ఇప్పుడు పని తీపియండి సార్. ధోనీష్ వస్తుంది, ధోనీష్ గోవర్ధన్ వస్తుంది, గోవర్ధన్ ఇద్దరిని మీరు తీసి పెట్టేసేయండి సార్ అంతే. వాళ్ళు వస్తే తీస్తానా, నేను పోయి తీస్తున్నా, కెమెరా పట్టుకొని పోతున్నా ఇంటికి, వాళ్ళ ఇంటికి దగ్గరనే సార్, వాళ్ళు నడుచుకుంటూ రావచ్చు మీ ఇంటికి. ఏం అగస్త్య, ఎన్ని పాఠాలు అయినాయి తెలుసా తెలుగులో? కొంచెం ఫోన్ ఇట్లా అడ్డం పెట్టుకొని కొంచెం మాట్లాడు. నువ్వు మాట్లాడతావు, మీ నాన్నగారితో నేనే మాట్లాడాలి. ఏం లేదు సార్. నువ్వు నాతో మాట్లాడతావా, నేను మీ నాయనతో మాట్లాడాలా అని అడుగుతున్నాను. నేనే మాట్లాడతా సార్. మాట్లాడు మరి. ఎన్ని పాఠాలు అయినాయి, లెసన్స్ ఎన్ని అయినాయి తెలుగులో? కెమెరా మంచిగా పెట్టుకో, మాట్లాడదాం. ఫోన్ అడ్డం తిప్పు, పిన్ చేసుకుంటా, మాట్లాడు. చెప్పు, లెసన్స్ ఎన్ని అయినాయి? ఎన్ని లెసన్స్ అయినాయి? ఏ క్లాస్ నువ్వు? 10th సార్. ఉందా? ఉంది సార్. ఎన్ని లెసన్స్ అయినాయి? అన్నీ అయినాయి సార్. అన్నీ అంటే ఏం మిగలలేదా సిలబస్లో? సిలబస్ అయిపోయిందా? లేదు సార్. ఇది ఇప్పుడు డిసెంబర్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి తెలుసా నీకు? తెలుసు సార్. 100% ఉంటాయి. ఏ లెసన్స్ లేవు ఈసారి యాజ్ పర్ సిబిఎస్ఈ? తెలియదు సార్. అన్ని క్లాసెస్కి అటెండ్ అవుతున్నావా, ఓన్లీ తెలుగు క్లాస్కి మాత్రమే అటెండ్ అవ్వట్లేదా? అన్నిటికి అటెండ్ అవుతున్నావా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ? సరే, అయింది, ఇది అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి నాకు కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకో. సరే సార్. ఏరా, లేదనుకో చాలా ఇబ్బంది పడుతావు చెప్తున్నా. ఎందుకోసం ఇంతగానో చెప్తున్నా తెలుసా? నేను ఎందుకోసం ఇంతగానో అడుగుతున్నాను, నువ్వు చదివేటోడు కాబట్టి. నువ్వు చదవగలిగే కెపాసిటీ ఉంది నీ దగ్గర. నువ్వు తలుచుకుంటే మంచిగా రాస్తావు. 10 పాయింట్స్ నేను ఎక్స్పెక్ట్ చేసే క్యాండిడేట్లలో నువ్వు ఒకడు. నేను 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసే క్యాండిడేట్లలో నువ్వు ఒకడు. అందుకోసం నువ్వు ఇట్లా ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండే వరకు బాధ తిడతా. నేను 100% తిడతా. తిట్టకూడదు సార్ అంటే ఊరుకోను, నేను తిడతా. ఎందుకంటే నువ్వు చదువుకునే పిల్లాడు కాబట్టి తిడతావు. ఇంకా ఉన్న పట్టుకొని వచ్చేసి ఆ లక్ష్మణ్ గారు రాకుంటే నేను అడుగుతానే లేను. అండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు డైరెక్ట్. వాడిని అడుగుతలేను. వాడు ఎప్పుడైనా వస్తే కనబడితే కూడా కొన్ని బహుశా బై మిస్టేక్ తెలుగు క్లాస్కి వచ్చిందని వాడే వెళ్ళిపోతాడు. ఎవరిని తిడతాం రా? మనోడు అన్నోని తిడతాం. మనం తిడుతున్నాము అని అంటే వాడి మీద ప్రేమ ఉన్నట్టు. అర్థమైందా? అంత లెసన్ పోర్షన్స్ అంతా అయిపోయింది. పోర్షన్ అంతా అయిపోయింది చూడు. ఒకసారి మీ ఫ్రెండ్స్ తోటి కాంటాక్ట్ లో ఉండు. ఎవరిదన్నా నెంబర్స్ ఉన్నాయా? సరే సార్. నెంబర్స్ ఉన్నాయా ఎవరిదన్నా? ఉన్నాయి సార్. ఎవరి? ఉన్నాయి సార్. గ్రూప్ లో ఉన్నావా? ప్రసాద్ ఉంది సార్. తెలుగు గ్రూప్ లో ఉన్నావా? ఉన్నా సార్. ఉన్నా సార్. కాంటాక్ట్ లో ఉండేసి 2 months అన్న కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకో. సరే సార్. మీ అన్నకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? ఉన్నాడా వాడు? ఉన్నాడు సార్. వండిండా? లేదు సార్. మాట్లాడతారా సార్? ఎందుకు మాట్లాడా?
అడిగినారు కదా సార్. అవును సార్ మాట్లాడుతుంది. ఏం కృష్ణ బాగున్నావా? బాగున్నాం సార్, మీరు? బాగున్నా బిడ్డ. ఏం చేస్తున్నావు? క్లాస్ వింటున్నా సార్. వింటున్నావా? ఎక్కడ జాయిన్ అయ్యావు? దీక్ష సార్, మాదాపురం బ్రాంచ్. దీక్ష అంటే ఇంట్లో ఉండేనా అక్కడికి వెళ్తున్నావా? ఇంట్లోనే ఉన్నా సార్. ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ వింటున్నావా? సార్ 10th లో నీకు పాయింట్స్ ఎన్ని వచ్చిండే తెలుగు? ఐడియా ఉందా? 85 వచ్చినాయి సార్. మార్క్సా? ఎస్ సార్, 85 మార్క్స్. మరి అగస్త్య పరిస్థితి ఏంటి, ఏమన్నా చెప్తున్నావా చదువుకోమని? చెప్తున్నా సార్. అంటే 10 ఇప్పుడే points సీరియస్, ఏం బేటా? ఇప్పుడే సీరియస్నెస్ వచ్చింది సార్. ముందు లేకుండే, ఇప్పుడు కొంచెం చదువుతుండా? కొద్దిగా తెలుగు కూడా చదవమని చెప్పు. చెప్తా సార్. స్కోరింగ్ సబ్జెక్ట్ అది అని చెప్పు. వేరే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ జర హార్డ్ వచ్చింది అనుకో పేపరు, అప్పుడు దాంట్లో మార్కులు తక్కువ వచ్చినా కూడా తెలుగులో మనం కొంచెం తక్కువ ప్రయత్నం చేసి ఎక్కువ మార్కులు సంపాదించుకుంటే ఓవరాల్ జీపీఏలో 10 పాయింట్స్ ఎక్కడ పోవు. అర్థమైందా నా కాన్సెప్ట్ ఏంటో? ఆ విషయంగా చెప్పు, నువ్వు కూడా చెప్పాలి, పెద్దోడో కదా. వింటాడా నీ మాట? నిన్నే కొడతాడా? ఏం లేదు సార్. నేను కొట్టాడు కదా. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మనకి ఇచ్చే నువ్వు చదువుకో. హార్డ్ వర్క్ చేసుకో బాబు. సరే సార్. లాక్డౌన్ లో బక్క అయినట్టు కనబడుతున్నావు బాగానే. సరే సార్ కొన్ని యుద్ధకాండ క్వశ్చన్లు ఉన్నాయి, అడగమంటారా ఆయనని? సార్ లేఖలు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి సార్? తీసుకుపోతుంటే ఓకే చెప్పుతారు నీ దాంట్లో ఏం బేటా? సార్ లేఖలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? లేఖలు ఒక్క నిమిషం చెప్పు. మేజర్గా 2 రకాలు, ఒకటి వ్యక్తిగత లేఖ, ఒకటేమో అధికార సంబంధిత లేఖ. మళ్ళీ దాంట్లో వెరైటీస్ ఉంటాయి, అవసరం లేదు వాటితోటి. అయితే 3 రకాలు మనకు ఇక్కడ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి వార్తా వ్యాఖ్య రాయడం ఒకటి ఇంపార్టెంట్, వార్తా నివేదిక రాయడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది డైరీ రాయడం, డైరీ దినచర్య అంటాం దీన్ని.
మీకు వచ్చే 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేమో ఒకటి లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, చెప్పిన ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పిన ఇవి 3 పాయింట్స్ చెప్పినాను. ఫస్ట్ వెరీ స్టార్టింగ్ 10th క్లాస్ మీకు సిలబస్ ప్రారంభమైనప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఇవే. ఒకటి డైరీ రాయడం ఎట్లా నేర్పిన, రెండవది వచ్చేసి దీన్ని దినచర్య అంటామని చెప్పిన, వార్తా నివేదిక ఎలా రాయాలో చెప్పిన. ఈ రెండింటికంటే ముఖ్యంగా మొదటిది లేఖారచన. లేఖారచనలో పేర్లు ఇస్తాడు. నీ పేరు శ్రీధర్, నువ్వు కామారెడ్డి నివాసివి చెప్పుకుంటూ రాస్తాడు. అలాంటి టైంలో ఖచ్చితంగా చివరిలో పైన హెడ్డింగ్ పెట్టేసి కింద డేట్ వేసుకొని, మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే కూడా మళ్ళీ ఒకసారి చెప్తా, ఇబ్బంది ఏం లేదు. అవును సార్, అన్ని గ్రామర్ అన్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి సార్. చెప్తా. ఈ లెటర్ రైటింగ్ చెప్తా. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఫేజ్ 1 సార్. ఫేజ్ 1 December 15 సార్. ఫేజ్ 1 December 15 రోజు సెకండ్ ఎగ్జామ్ తెలుగు సార్. 15th December. సెకండ్ ఎగ్జామ్ తెలుగు సార్. December 16th తెలుగు ఎగ్జామ్ సార్. December 16 తెలుగు ఎగ్జామ్ సార్. December 15 నుంచి స్టార్ట్ సెకండ్ ఎగ్జామ్ తెలుగు. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారా? డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా? ఏమో సార్, 2 days లో తెలుస్తుందంట సార్. ఎట్లిస్తాడు స్క్రిప్ట్ సార్, BA1 కి రాసినట్లే సార్. ఓకే, డిస్క్రిప్టివ్ ఖచ్చితంగా మీకు ఏమైతుందంటే లేఖారచన ఇస్తాడు ఒకటి, రెండవది డైరీ రాయడం ఒకటి ఇస్తాడు, మూడవది వార్తా నివేదిక రాయడం, 3 ఉంటాయి పాయింట్స్. ఖచ్చితంగా 3 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రేపటి క్లాస్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడున్న టైంలో మనం పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం సెంటర్లో అయిపోతుంది. కాబట్టి రేపు ఖచ్చితంగా గుర్తు చేయకృతి మళ్ళీ ఒకసారి నాకు గుర్తు చేసి చెప్పించుకోండి సార్. 20 నిమిషాలు ఉంది సార్. అవును సార్, ఇంకా 20 నిమిషాలు ఉంది సార్. 20 నిమిషాలు ఉందా? అవును సార్, చెప్తే అయిపోతుంది సార్ దినచర్య. ఓకే రైట్. ఇంకా 17 నిమిషాలు. నేను డైరీ రాసే పద్ధతి లేకపోతే లేఖ రాసే పద్ధతి ధోనిష్వంత్ రాయమన్నాడు సార్ 10th క్లాస్ స్టార్టింగ్. ధోనిష్వంత్ తోటి ఒకటి నోట్బుక్ పెట్టించి నోట్బుక్ లో చూపించుకుంటూ కూడా నేను లెటర్ రైటింగ్ రాపించారు సార్. లెటర్ రైటింగ్ రాపించారు, రాయించిన కదా. 2 కూడా మీకు ఐడియా ఉండాలి. ఒకటి అఫీషియల్ లెటర్స్ ఎట్లా రాయాలి అనేది ధోనిష్వంత్ తోటి కెమెరా పెట్టించి వైట్ పేపర్ మీద చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అవును సార్, అవును సార్. అది నిన్న మొన్న ఆన్లైన్ లో చేసిన పని. అవును సార్. డైరీ రాసేటువంటి పద్ధతి చెప్తే వినండి. ఫస్ట్ డైరీని తెలుగులో దినచర్య అంటాం. చాలా మంది దీనచర్య అని రాస్తుంటారు. రాయకండి దయచేసి, అది దీనమైన చర్య కాదు, అది దినచర్య. దీనచర్య అని రాస్తుంటారు. చాలా దీనంగా ఉండే చర్యను దీనచర్య అంటాం. ఇంకా ఇంకా కొన్ని అగస్త్య కెమెరా ఆన్ చేయి, పర్వాలేదు. అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. సూర్య 6979. సో దినచర్య రాసేటప్పుడు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఉత్తమ పురుష కథనంలో రాయాలి. పురుషులు 3: ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఎక్కడో ఉండేవాడి గురించి మాట్లాడితే అది ప్రథమ పురుష, ఎదురుగా ఉండేవాడి గురించి మాట్లాడుతుంటే అది మధ్యమ పురుష, తన గురించి తాను చెప్పుకునేది ఉత్తమ పురుష. బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. వాడు ప్రథమ, నువ్వు మధ్యమ, నేను ఉత్తమ. వాడు అంటే ఎక్కడో ఉండేవాడు. ఎగ్జాంపుల్స్ కూడా వచ్చేసినాయి దీంట్లోనే మీకు. వాడు అంటే ఎక్కడో ఉండేవాడిని గురించి చెప్తున్నాం కాబట్టి వాడు. ప్రథమ పురుషకి ఎగ్జాంపుల్ ఎవరంటే వాడు. నువ్వు మధ్యమ, నువ్వు మధ్యమ. నువ్వు అంటే నీకు ఎదురుకుండే వ్యక్తిని నువ్వు అంటాం.
కాబట్టి నువ్వు మధ్యమ, నేను ఉత్తమ. మనసులో ఎప్పుడు అనుకోవాలి, నేను ఉత్తముడను అనుకోవాలి, కాకుండా అనుకోవాలి. అంటే ఉత్తమ పురుష అని అర్థం. ఇది అంటే ఉత్తమ పురుష అనేది ఎలా ఉంటుంది అని అంటే సింగులర్లో వస్తే నేను అంటుంది, ప్లూరల్ ఫామ్లో వస్తే మేము అవుతుంది. నువ్వు మీరు ఏమో మధ్యమ పురుషకు, వారు వాడు ఏమో ప్రథమ పురుషకు. అర్థమైండాలి. నేను సింగులర్ ప్లూరల్ ఫామ్ రెండు చెప్తున్నా, ఏకవచనం బహువచనం. ప్రథమ పురుష ఏకవచనం వచ్చేసి వాడు, ప్రథమ పురుష బహువచనం వచ్చేసి వారు, మధ్యమ పురుష నువ్వు మీరు, ఉత్తమ పురుష నేను మేము. అర్థమైందా? సో డైరీ రాసేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే ఉత్తమ పురుషలో రాయాలి. డైరీ ఎప్పుడు రాస్తాము? జనరల్ గా పొద్దున్న లేచి రాయం, రాత్రి పడుకునేటప్పుడు రాసి 9 గంటలకు. ఎస్, పడుకునేటప్పుడు రాసి అంటే ఆ రోజు ఆ దినం యొక్క చర్యలన్నీ ముగిసినప్పుడు రాసేది. ఇక పడుకునే టైంకి రాసుకోవాల్సింది. రాసేటప్పుడు రైట్ సైడ్ లో మీరు గుర్తు పెట్టుకొని చేయాల్సినటువంటి పని. మన కొంతమంది ఇది డైరీ రాసింది, నేను దాంట్లో చూసిన చెప్దాం అనుకుని మర్చిపోయినా, మళ్ళీ ఏదో దాంట్లో వాడు మర్చిపోయినప్పుడు టైంకు గుర్తుకు వచ్చింది. ఏ మహానుభావుడు రాసిండో తెలియదు కానీ పైన హెడ్డింగ్ ప్రియమైన డైరీకి అని రాసిండు. ప్రియమైన డైరీకి ఏందో నాకు అర్థం కాలే. డైరీ అంటే ఒక పర్సన్ అనుకున్నారా మీరు? దాన్ని సంబోధిస్తూ రాయడం ఏంది నాకు అర్థం కాలే. చెక్ చేసుకోండి, కావాలంటే రాసిన రోజు మీరు చెక్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ ఈ పాటికి రాసిన వాళ్ళకి స్ట్రైక్ అయింటుంది. ప్రియమైన డైరీ అని రాసిన హెడ్డింగ్ రాయకూడదు, అట్లా తప్పు, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఆఫ్ ది టాప్ మీరు ఎక్కడి నుంచి అయితే రాస్తున్నారో ఆ ప్లేస్ రాయండి, తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు రాత్రికి మీరు రోజు ఉండే ప్లేస్లో లేకుండా హైదరాబాద్ మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేకపోతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు కాబట్టి హైదరాబాద్లో నేను రాసిన అని మీకు గుర్తుండడం కోసం రాయాలి. ఆ కెమెరా మీద ఎందుకు గుర్తుందో అతను ఆనందం ఎక్కువైందా? అది కరెక్ట్, నాకు గుర్తున్నట్టు వస్తున్నాడు ముఖం మీద. అందుకని ఇంటికి వచ్చి గుద్దిపో. రైట్, నెక్స్ట్ వచ్చేసి రాసుకొని కిందకి వచ్చిన తర్వాత ఇట్లు రాయాల్సిన పని లేదు. డైరీ నీదే కాబట్టి ఇట్లు అని రాయవు. ఇది ఇంకొకటి రాసేది కాదు, నీ డైరీ నువ్వు రాసుకోవాల్సిందే. నీ డైరీ ఇంకోటి రాస్తే ఇట్లు పలానా అని రాస్తాడు, కానీ నువ్వు అప్పుడు వన్ డైరీ అవుతుంది, నీ డైరీ కాదు అది. కాబట్టి కింద ఖచ్చితంగా ఏం చేయాలంటే నీ సంతకం పెడితే సరిపోతుంది. రైట్ సైడే, లెఫ్ట్ సైడ్ లేదు, ఉండదు. ఇక కంప్లీట్ అయిపోయినాక రైట్ సైడ్లో కిందకి వస్తుంది. మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో కొత్త పద్ధతి ప్రకారం మొత్తం లెఫ్ట్ అన్న అలైన్మెంట్లో వచ్చేసినాయి, మొత్తం లెఫ్ట్ అలైన్మెంట్లో వచ్చినాయి. వద్దు, మనం ఇంగ్లీష్ పద్ధతి ఇంకా మనకు ఇంకా తెలుగు అడాప్ట్ కాలేదు, ఇంకా అయిపోయినప్పుడు చూద్దాం. కానీ ఇప్పటి వరకు మనం రైట్ సైడ్ రాసుకుంటున్నాం, అదే పద్ధతిలో రాసేద్దాం. రాసేసి సంతకం పెట్టేసి అప్పుడు టైం వేయండి. అది ఖచ్చితంగా మనకు 8 PM 9 PM 10 PM ఉంటుంది. 10 PM మ్యాక్సిమం టైం. ఓకేనా? అవి బాక్స్ కంపల్సరీనా? అక్కర్లేదు, బాక్స్ ఏం కొట్టాల్సిన పని లేదు. ఎగ్జామ్ లో బాక్స్ కొట్టాలి, ఎగ్జామ్ కూడా అక్కర్లేదు, ఎగ్జామ్ ఏం అవసరం లేదు. దినచర్య కోసం మంచిగా ఉంటుంది. దినచర్య అని హెడ్డింగ్ పెట్టండి. అయిపోయిన తర్వాత కిందికి 2 లైన్లు కొడతారు చూడండి మీరు, ఆన్సర్ అయిపోగానే. అవును సార్, అవును సార్, ఆ పద్ధతిలో కొట్టండి సరిపోతుంది. ఏం బాక్సులు గిక్సులు కొట్టకండి. డైరీకి అట్లా కొట్టాల్సిన పనే లేదు, అవసరం లేదు. మంచిగా నీట్గా రాస్తే సరిపోతుంది, తప్పులు లేకుండా. వీలైనంత వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే తెలుగు పదాలు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి. తప్పని పరిస్థితుల్లో ఇంగ్లీష్ వాడండి. ఆ ఇంగ్లీష్ వాడినా కూడా లిపి మాత్రం తెలుగులోనే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అని రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇంటర్నెట్ అనే పదాన్ని కూడా తెలుగులోనే రాయండి. అట్లా అంటే
ఎక్కడ ఇంగ్లీష్ పదాన్ని వాడకుండా ప్రయత్నం చేసుకుంటే మంచిది. అది డైరీ కానీ, లెటర్ కానీ, వార్తా నివేదిక కానీ. దీనివల్ల మీకే మంచిది. ఇంటర్నెట్ అని రాసే దగ్గర అంతర్జాలం అని రాసుకోవడంలో తప్పులేదు. అంతర్జాలం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా మీకు తెలియని కొన్ని ఇంగ్లీష్ పదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని తెలుగులోకి ఎట్లా మార్చుకోవాలనేది కూడా ప్రయత్నం చేద్దాం. కొన్ని పదాలు పట్టుకొస్తే కూడా వాటిని సాల్వ్. కరెక్ట్ అయినా ఒకసారి చూడండి నా వీడియో. ఒక్క నిమిషం. ఇంత కూడా కనిపిస్తుంది. పిన్ చేస్తున్నా. అంతే అంతే అంతే. బ్లర్ వస్తుంది. స్టార్టింగ్ లో ప్రియమైన అవి ఏం రాయొద్దు అంటే మళ్ళీ ఏం రాయాలి సార్ ఆడ? ఏం రాయొద్దు. నేను ఈ రోజు ఉదయం 8 గంటలకు లేచినాను అనే స్టార్ట్ చేయాలి. అంతే కదా సార్, ఇంతే కదా, మధ్యలో బాడీ రాసేది. కానీ వర్డ్స్ రాయాలి. అట్లా డాష్లు పెట్టుకుంటా పోద్దు చూడు ఎగ్జామ్ లో. అవును సార్, ఓకే సార్, ఓకే సార్. ఇదే కరెక్ట్ అంటే మీరు ఆ రోజు అదే కరెక్ట్ అన్నారు సార్ అనే రకాలు మీరు మళ్ళీ. ఇది డైరీ రాసే పద్ధతి. మీరు ఒక పని చేయండి, రేపటి క్లాస్ కల్లా వచ్చిన డైరీ రాయండి. ఇవాళ విషయాలను రాత్రికి రాసి రేపు అందరు డైరీ ఇవాళ దినచర్య మొత్తము రాత్రి 9 గంటలకు అట్లా రాయండి. పడుకునే ముందు రాయండి. రేపటి క్లాస్ లో చూద్దాం ఎవరు బాగా రాసిండ్రు. ఒక మంచి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ ఉండాలి రాసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. మంచి వర్డ్స్ వాడడానికి ప్రయత్నం చేయండి. ఏదో అభూత కల్పనలు రాయకుండా జరిగిన విషయాన్ని జరిగినట్టు రాయండి. ఆ రాసే విషయంలో కొంచెం డిస్క్రైబ్ ఉండనియండి. కొంచెం టచ్ అప్. మేకప్ వేసిండా అంటే వేసిండు అన్నట్టే ఉండాలి, కానీ ఎక్కువ వేసిండా అంటే అసలు ఏం లేదు భయ ఏం కాలేదు, కానీ ఇట్లా ఏదో అట్లా పౌడర్ వేసినట్టు ఉండాలి అంతే. మేకప్ వేసినట్టు తెలియకూడదు, వేసే ఉంటాం మనం. డేట్ ప్లేస్ తర్వాత ఏం రాయొద్దు, డైరెక్ట్ స్టార్ట్ చేయాలా అంతే. ఇక మళ్ళీ ప్రియమైన డైరీకి ప్రియమైన డైరీ ఏందా గలీజ్గా? అక్కడ ఏం రాయొద్దు. రాసేటప్పుడు కొంచెము మీరు ఏంటంటే అది ఒక స్టోరీ టైప్ లో రాసే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా ఉదయం 8 గంటలకి నిద్ర లేచాను. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా నాకు ఎందుకు కలత నిద్ర పట్టింది. 7 గంటలకు లేచే వ్యక్తిని 5 గంటలకి నిద్ర లేచిన. ఈరోజు అంతా కొంచెం నలతగా ఉంది ఒంట్లో. అయినా ఆన్లైన్ క్లాసులు వినాలి కాబట్టి ముందే సోషల్ క్లాస్ కాబట్టి ఇష్టం లేకపోయినా ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని కూర్చున్నా. ఇంత లోపలనే సార్ వచ్చారు. యథాప్రకారం తిట్లు తిడతా ఉన్నారు, మేము వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అట్లా అంటే ఒక డిస్క్రిప్షన్ మెథడ్ అనేది నేర్చుకోండి. ఓకేనా బాబు? ధోని నీది తర్వాత గోవర్ధన్ది వస్తే వీడియోస్ మిగతా అన్నీ అయిపోతాయి. నేను 6 కాండలు కలిపి అప్లోడ్ చేసి చిన్న ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళకి పంపిస్తున్నా. నేను చేసే ప్రయత్నం పెద్ద ప్రయత్నం, దానికి మీరు సహకరించాలి. ఆ హర్షవర్ధన్ అనేటువంటి అభ్యర్థి ఎక్కడున్నాడో తెలియదు, మరి ఆయన లైన్లో తీసుకొని కొంచెం మాట్లాడి అవి ఆర్డర్లో కొంచెం సెట్ చేసే బాధ్యత పృథ్వీకి అప్పచెప్తున్నా. అది వాడిని ఫాలోఅప్ చేసుకోవడము అవన్నీ చేయడం అది నీ బాధ్యత పృథ్వీ. రెండవది, నాకు వీలైనంత తొందరగా ఇస్తే నేను వీటిని ఇక్కడ అమాంతం ఇక్కడ పెట్టడం కాదు, గవర్నమెంట్ ఆఫీస్కి పంపించేసి త్రూ డిఓ ద్వారా విడుదల చేద్దామని ప్రయత్నం చేస్తున్నా. అట్లా కనుక అయ్యింది అని అంటే ఒక మంచి క్రెడిట్ మిగిలిపోతుంది, ఒక మంచి క్రెడిట్ మిగులుతుంది లైఫ్లో. కాబట్టి మీరు నాకు వీలైనంత తొందరగా వాళ్ళని సహకరిస్తే నేను వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడి పెట్టిన వీడియోస్ ఇచ్చేదే తక్షణం నేను దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఎడిట్ చేసుకొని పంపిస్తా.
అది మీరు మీ వల్లనే లేట్ అవుతుంది. కేవలం ముగ్గురే, ఇప్పుడు హర్షవర్ధన్, తర్వాత ధోని, గోవర్ధన్. గోవర్ధన్ కాండ కాదు, ఇంట్రడక్షన్. ఎంతసేపు తిప్పి కొడితే ఒక 5 నిమిషాలు కూడా పట్టదు ఇంట్రొడక్షన్. తలకాయ కింద కేసాడు, జుట్టు మాత్రమే కనిపిస్తుంది అది. విశ్వ సార్ గోవర్ధన్. ఓకేనా మరి ధోనిష్వందన్? మీరు నన్ను వీలైనంత వరకు డౌట్స్ అడగండి. సబ్జెక్ట్ విషయంలో చదివితే డౌట్స్ వస్తాయి, లేకుంటే రావు. మీరు ఇప్పుడు రేపు 15th ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ చదవండి. ఆ సిలబస్లో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా అడగండి. క్లాస్ స్టార్ట్ అయిందంటే చివరి వరకు నన్ను సతాయించండి. మీరెంత సతాయిస్తే నాకు అంత హ్యాపీ. నాకు సతాయించే స్టూడెంట్స్ కావాలి. సార్ విద్వాంసులు అంటే సార్ అది ఉత్తమ మధ్యమ తర్వాత ఏం సార్? అది ఉత్తమ మధ్యమ ఇంకోటి ఉంటుంది సార్. అది ఇప్పుడు కావాలనుకుంటున్నాం. ఉత్తమ మధ్యమ ఇంకోటి ఉంటుంది కదా సార్. ప్రథమ మధ్యమ ఉత్తమ. సార్ విద్వాంసులు అంటే పర్యాయ పదం సార్. ఏంది విద్వాంసులు? విద్వాంసుల? అవును సార్. విద్వాంసులు అంటే వీళ్ళు బ్యాండ్ బ్యాచ్. ఎవరు బ్యాండ్ మేళం వల్ల? బాబు పండితులు ఒకటి అర్థము, విద్వాంసుడు అంటే పండితుడు ఒకటి, రెండవది ఆరితేరిన వాడు. సార్ బుధుడు సార్ బుధుడు. విబుధుడు, బుధుడు కూడా వస్తారు. ఓకే ఓకే సార్. కవి అని రాసిన సార్. కవి కాదు, సార్ బుధుడు అంటే ఎవరు సార్? అన్ని తెలిసిన వాడని అర్థం, పండితుడు అని అర్థం. ఓకే సార్. బుధుడు అన్నా విబుధుడు అన్నా ఒకటే అర్థం. విబుధుడు అని కూడా వస్తుంది, విబుధులు.